సో మనం ఏదైనా కొత్తది ఒకటి ఆఫర్ చేద్దాం. సార్ ఈ తరహా కామెడీ రాసేటప్పుడు పేపర్ మీద ఉన్నప్పుడు అలా ఉంటుంది. అది మీకు బయటికి అవుట్‌పుట్ రావాలంటే అది వర్కౌట్ అవుద్దా లేదా చిన్న డౌట్ ఉంటుంది. అంటే అవుట్‌పుట్ అది ఫస్ట్ పార్ట్‌కి ఎక్కువ ఉండేది సార్. ఎందుకంటే పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, హీరోస్‌ని కంటిన్యూస్‌గా చూస్తారా లేదా అని. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్ పార్ట్‌లో ఆల్రెడీ ప్రూవ్డ్ సార్. వీళ్ళు సీన్ మీరు చెప్తే చాలు వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ ధైర్యం ఉంది కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు. సెకండ్ పార్ట్ విషయంలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా రాస్తున్నారు. ఎస్ 100%. మీరు చెప్పిందే చేశారా మీకన్నా ఎక్కువ చేశారు? వాళ్ళ ఎక్కువ చేస్తారు సార్. ఐడియా ఉంది సార్ మా దగ్గర. సీన్స్ ఫాస్ట్గా చేస్తాం సార్. బట్ మా బాయ్స్ అందరూ ఒక సోలో ఫిలిం చేపించి మళ్ళీ తీసుకొద్దామని లేదు. మధ్యలో ఇంకోటి ఏమైనా ఉంటుందేమో సార్. అదే మా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు అనుకోండి, చేసేద్దాం. బట్ వీళ్ళకి కూడా అరే మామ నాకు సోలో సినిమా చేయాలంటుందని మంచి స్క్రిప్ట్స్ రెడీగా పెట్టుకున్నాం సార్. వాళ్ళకి కూడా వింటున్నాం. ఎక్కడికి వెళ్తే వేస్ట్ సార్. రూమ్ లో కూర్చోబెడతాడు సంగీతం ఇద్దరు కూర్చుంటా ఆడొక్కడే ఎంజాయ్ చేస్తాడు. అంత సార్ సార్ అదే సార్ ఒకసారి అయిపోయిన తర్వాత మ్యాట్ సార్. అదే అది నాదే సార్. అదే కేజీఎఫ్లో ఎప్పుడైనా ఎలివేషన్ వచ్చినప్పుడు ఆయన వాయిస్ పెడుతుంటారు. అరవింద్ సమేత అన్నింటిలో సీరియస్ రోల్స్ చేస్తున్నావు కదా, ఒక్కసారి బాబాయ్గా మార్చేస్తే శుభలేఖ సుధాకర్ బాబాయ్ అని అది ఎలా ఉంటుంది అని. సో ఇది బాగా ఒరిజినల్ కామెడీ తెలిసిపోతుంది. కంప్లీట్లీ ఒరిజినల్ మీరే. ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో మీ ఫేవరెట్ రైటర్స్ ఎవరు, కామెడీ రైటర్స్ తెలుగు ఆర్ ఎనీవేర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఎవరు? అంటే ఎక్కువ ఈవీవి గారి సినిమాలకి ఎల్బి శ్రీరామ్ గారు రాస్తారు అండి, అది నాకు చాలా ఇష్టం. తర్వాత క్రేజీ మోహన్ అని తమిళ్లో ఉంటారండి, ఆయనది చాలా మంచిగా అనిపిస్తుంది. పంచతంత్రము అట్లాంటి సినిమాలు చేశారనమాట ఆయన. తర్వాత మలయాళంలో శ్రీనివాసన్ గారు ఉంటారు. సో వీళ్ళు మై ఫేవరెట్. అంటే తెలుగులో అదదీప్. డెఫినెట్లీ సార్. అంటే చాలా 5 మంది ఫ్రెండ్స్ వేరే ప్లేస్కి వెళ్తారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అమ్మాయి వస్తుంది. సో కొంచెం సిమిలారిటీస్ అనిపిస్తాయి సార్. బట్ మన హ్యూమర్ వేరు, వాళ్ళ హ్యూమర్ వేరు సార్. కొంచెం అలాంటి ఐడియా. క్రేజీ మోహన్ గారు చాలా ఇష్టం. అది అవును సార్. అది ఫస్ట్ ప్రాబ్లం పెట్టేసుకున్నాం సార్. ఈ ప్రాబ్లంలోకి ఒక డాన్ కావాల్సి వచ్చింది, ఒక పోలీస్ కావాల్సి వచ్చింది. పోలీస్కి ఎందుకో క్షణం సినిమాలో చూసినప్పుడు నాకు ఆయన చాలా ఇష్టం. మళ్ళీ సత్యనారాయణ సీరియస్గా పొలిమేర లాంటి సినిమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ ఒక్కసారి ఆయన కామెడీ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన తీసుకురావడం జరిగింది సార్. ఎస్ సార్ 30 minutes. లేదు సార్, ఇంకా గోవా కొంచెం రిస్క్ అనిపించింది సార్ నాకు. పెళ్ళి ఏంటంటే అందరూ లైఫ్లో మనం చూసుంటాం కదా సార్, ఇట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లేకుండా పెళ్లి జరగదు, కానీ ఫ్రెండ్స్ వస్తే పెళ్లి జరగదు అన్నట్టు అది ఆ ప్లాట్ ఎత్తుకున్నప్పుడే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది సార్. ఇంకొంచెం సేపు చేద్దామని ఉండేది నాకు. బట్ టైం రెస్ట్రిక్షన్స్ వల్ల 45 minutes కన్నా గోవాకి వెళ్దాం, ఒక 15 minutes ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హాఫ్ ప్రాబ్లంలోకి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో పోలీస్ క్యారెక్టర్స్ ఒక సీన్ చేశారు కదా, వాళ్ళందరూ ఒక హౌస్ వెళ్ళారు. అది చాలా చాలా థిన్ లైన్ మీద ప్లే చేశారు. అది కూడా వల్గర్ అయిపోతుంది. అవును సార్. అది రాసుకున్నప్పుడు అదే సార్. అంటే అప్పుడు లేడీస్ హాస్టల్ కూడా అదే ఉండే సార్ టెన్షన్. బట్ అలాంటి ఒక ఎపిసోడ్ ఆర్గానిక్గా వచ్చింది సార్. అది అంటే వీళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకలి ఒక మిస్టేక్ జరగాలి, అంటే వాడు ఇచ్చే అడ్రస్ వల్ల ఏదో సంథింగ్ అలాంటిది. సో అది జరిగేసరికి కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది. థియేటర్లో అయితే నది చేస్తున్నారు, మరి షూటింగ్ లో ఎవరు ఎక్కువ ఏడిపించేవాళ్ళు? ఏడిపించేదైతే లడ్డు మామ అందరినీ ఏడిపించేవాడు, అందరినీ. అది సార్. అవునా లేదు సార్. అంటే యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్లో వీళ్ళు అంటే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి క్రికెట్ ఆడుకుంటూ సంగీతం ఉంటాడు. వీళ్ళ బ్యాచ్లో ఎవడైనా అలాంటి ట్విస్ట్ ఇవ్వాలి అంటే అది